ఏదైనా వ్రతం చేయాలి, పూజ చేయాలంటే 10 రోజుల నుంచి వెయిట్ చేస్తుంటారండి. ఏ చీర కట్టుకోవాలి, ఏం నగలు పెట్టుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి, ఈ బ్యాక్ డ్రాప్ ఏం పెట్టాలి, పీట ఏం పెట్టాలి, ఇక్కడ పళ్ళేం పెట్టాలి, పువ్వులు ఎక్కడ పెట్టాలి, ఏ ముగ్గు పెట్టాలి, బ్యాక్ డ్రాప్ కి ఇంకా ఎక్కువ డెకరేషన్స్ ఏమన్నా చేయాలా, విగ్రహానికి డెకరేషన్స్ చేయాలా, తీసుకున్న మండపానికి డెకరేషన్స్ చేయాలా, పొద్దున్న ఎన్ని ప్రసాదాలు చేయాలి, ఎంతమందిని పిలవాలి, ఏం చేయాలనేసి ఇలా బోలెడు ఆలోచనలతో ఉంటారు. పొద్దున్న లేస్తారు, లేచినప్పటి నుంచి ప్రసాదాలు చేస్తారు, రెడీ చేసుకుంటారు, ముందు రోజు రాత్రంతా దేవుడి పీటను అలంకరించుకుంటారు. తీరా పూజ సమయానికి పురోహితుడు వచ్చి పక్కన కూర్చొని మంత్రాలు చదువుతూ కథ చదువుతూ ఉంటే పూలు అక్షంతులు పెట్టుకొని ఇలా నిద్రపోతుంటారు. మేలుకోవాల్సిన చోట మేలుకోలేదు, నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోలేదు. కాస్త మేలుకొని పూజని, వ్రతాన్ని దేవుడి పైన శ్రద్ధ పెట్టి చెయ్యండి. దేవుడు మీ ఆర్భాటాలకు ఏమి పొంగిపోడు, మీరిచ్చే భక్తికి మాత్రమే ఆయన పొంగిపోతారు. అలానే వరాలు కురిపిస్తారు.